పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఈ నెల 9వ తేదీన జరగబోవు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగే ప్రదేశాన్ని మరియు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మరియు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి పరిశీలించారు. మండల కేంద్రంలో ఉన్న వైటీసీ అలాగే సవరకోటపాడు గ్రామం దగ్గర ఉన్న ఐటీడీఏ కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ ను పరిశీలించారు. ఐటీడీఏ పార్క్ అభివృద్ధి చేయడం గురించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే వర్షాకాలం నేపథ్యంలో అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, విధులలో నిర్లక్ష్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జేసీ శోభిక, ఐటీడీఏ జేఈ అప్పారావు, ఎంఈఓ చంద్రశేఖర్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ టీడీపీ టైంలో మనం 2019లో కొన్నాము. ఎవరికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ వీధి ఊర్లో జరుగుతున్నట్టుగా 1 కిలోమీటర్ సవరకోటపాడు. ఇక్కడ ఎవరన్నా ఈ సవర ఇప్పుడు ఇలా కూడా రావచ్చా? బండి ఇలా పైనుంచి దిగాము, ఇలా కూడా దిగచ్చు. అయితే ఈ 3 రూమ్లకే సరిపోతున్నాయి సార్. బెడ్స్, ఆ బెడ్స్ ఫోల్డింగ్ బెడ్స్. ఈ ఐరన్ పార్ట్ అనేది అడిషనల్గా ఎవరైతే పడుకోవడం జరుగుతుంది. ఎంతమంది కలిసి ఉన్నారు సార్?